వైసీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వచ్చారని రాజధాని రైతులు నిలదీశారు. నాయకుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. చివరికి రైతుల వ్యతిరేకతతో వైసీపీ నేతలు వెనుదిరిగారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిని పట్టించుకునే వైసీపీ నేతలు ఇప్పుడు ఆ ప్రాంతంలో పర్యటనకు పూనుకున్నారు. రాజధానిలో బలవంతంగా భూ సమీకరణ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న ఆ పార్టీ ఆ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇవాళ రాజధానిలోని పెనుమాక పర్యటనకు బయలుదేరింది. వైసీపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిరసనకు దిగారు. వైసీపీ నేతలు గో బ్యాక్ అంటూ ర్యాలీ చేపట్టారు. రైతులు ఆగ్రహంగా ఉన్నారని, పర్యటన విరమించుకోవాలని పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. అయినా వినకుండా నేతలు ముందుకు కదిలారు. వైసీపీ నేతలు ఉండవల్లి చేరుకోగానే రాజధాని రైతులు అడ్డుకున్నారు. రైతులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఓవైపు రైతుల నిరసన, మరోవైపు పోలీసు అడ్డగింతతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రాజధాని రైతులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. Sir, please. పోలీసుల సూచనను బేఖాతరు చేసిన వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని రైతుల్ని రెచ్చగొడుతూ ముందుకు కదిలారు. పోలీసులు పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా వినకుండా వారితోనే వాగ్వాదానికి దిగారు. ఘర్షణలో వాహనం ధ్వంసం కాగా పోలీసులకు గాయాలయ్యాయి. వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ రాజధాని రైతులు అమరావతిని నాశనం చేసిన వాళ్లకు రాజధానిలో ఏం పనని నిలదీశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులతో 3 ముక్కలాటాడిన జగన్ ఇప్పుడు మావిగన్ అంటూ మరో నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్రిక్తతలు మరింతగా పెరగడంతో పోలీసులు, రైతులు, వైసీపీ నేతల్ని చెరోవైపునకు తీసుకువెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకుని పర్యటన ముగించుకుని వెనక్కి వెళ్లాలని ప్రతిపక్ష పార్టీ నేతలకు సూచించి వారిని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. రాజధాని రైతులను మోసం చేయడం కోసం రౌడీలని, గుండాలని వేసుకొని ఇక్కడికి వచ్చి ప్రజలను మోసం చేసి, అందరిని కొట్టి ప్రజలను భయభ్రాంతులను చేసి ఈ రోజు మోసం చేద్దామని ఇక్కడికి పంపించున్నాడు. మీరు ఉండవల్లి, తాడేపల్లి రైతులు, నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అయ్యా జగన్ గుర్తుపెట్టుకో, నీలాంటి వాళ్ళని ఎంతో మందిని, వేల మందిని ఈ ఊళ్ళో చూసిన వాళ్ళు ఉన్నారు. మీరెంత భయపెట్టించినా కానీ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసేసావు, రాజధానిని నాశనం చేసావు, నువ్వు ఏమి చేయలేవు. నువ్వు ఎంత చేసినా, ఏం పెట్టినా ఈ పనికి మన వాళ్ళందరినీ విజయవాడ నుంచి, బయట నుంచి తీసుకొచ్చి మా ఏరియా రాజధానిలో నువ్వు ఏమి చేయలేవు కనుక తెలుసుకొని నడుచుకొని ఇంకోసారి రాజధాని ఏరియాలోకి అడుగు పెట్టను అని చెప్పని ప్రజలందరికీ తెలియపరుస్తున్నావు. వైసీపీ పేటీఎం బ్యాచ్ తోటి డబ్బులు ఇచ్చి గోండాలను తీసుకువచ్చి
ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించాడు. ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోపాతానికి తొక్కేసి బోండాలతోటి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సురక్షితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సురక్షితంగా పరిపాలన చేస్తున్న తరుణంలో ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి, గోండాయిజం చేయడానికి కేటీఎం బ్యాచ్ ని తీసుకొచ్చి ఈ రోజున ఉండవల్లి సెంటర్ లో భయానికి గురి చేశారు. డబ్బులిచ్చి కేటీఎం బ్యాచ్ ని తీసుకువచ్చి ఆడవాళ్ళ మీద కోడిగుడ్లు చేస్తున్నారు. ఇంకొకసారి ఈ రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గాని ఇంకెవరైనా సరే అధికారులు గాని ఇక్కడికి వచ్చిన ఎడల మేమందరం కూడా వాళ్ళు తరిమి కొడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.